Hello friends, welcome to Sainika. నేను మీ వెంకట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో మిత్రులందరికీ కూడా జై హింద్ మా. ఇక్కడ ఈ రోజు మనము ఈ యొక్క వీడియోలో 2024 మార్చ్ 1 తారీఖు జరిగినటువంటి షిఫ్ట్ 2 పేపర్ లో అర్థమెటిక్ విభాగానికి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మనము 23 ఉన్నాయి మన యాప్ లో, ఆల్రెడీ 24 ఉన్నాయి, 25 ఉన్నాయి. ఓకేనా? మరి 24 కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఎవ్రీ ఇయర్ అనేది క్వశ్చనింగ్ అడిగే విధానం అనేది మారుతూ వస్తుంది మిత్రమా. అదేవిధంగా కాంపిటీషన్ కూడా దానికి తగ్గట్టే ఉన్నది, కటాఫ్ కూడా దానికి తగ్గట్టే ఉన్నది. మరి ఈ ప్రీవియస్ పేపర్స్ ద్వారా మీకు పేపర్ మీద ఒక అవగాహన వస్తుంది. సో దాన్ని మనసులో పెట్టుకొని మీరు ఎప్పుడైతే మన వీడియో చూస్తున్నప్పుడు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఒక టాపిక్ నుంచి ఏం క్వశ్చన్ వచ్చింది, ఒక టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది, పలానా టాపిక్ నుంచి ఎన్ని వచ్చాయి అనేది నోట్ చేసుకోండి మా. సో ఇది ఈ ఒక్క వీడియోలో కాదన్నా, సో ప్రతిసారి మీరు ఏ వీడియో చూసినా కానీ అది ఇదైనా కావచ్చు, జీకే కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి పాయింట్ అనేది నోట్ చేసుకుంటే అది మీకు ఫర్దర్ గా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఎనీవే నానా, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి మెన్సురేషన్ అంటే క్షేత్రమితికి సంబంధించినటువంటి క్వశ్చన్. మరి ఇక్కడ perimeter of a top of the rectangular table is 84 meters and its area 432 meters square. What is the length of the diagonal? అంటే నేను ఇక్కడ ఒక టేబుల్ లేదంటే ఒక చతురస్రాకారపు టేబుల్ యొక్క చుట్టుకొలత ఇచ్చాడమ్మా. 84 మీటర్స్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క వైశాల్యం వచ్చేసి 432 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. దాని యొక్క కర్ణము పొడవు అడిగాడు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి మిత్రమా. ఏం అబ్జర్వ్ చేయాలి అంటే మనకు ఒక్కసారి చూడండి, చతురస్రం అంటే మనకు ఫస్ట్ ఏమేమి ఫార్ములాస్ యూజ్ అవుతున్నాయి ఇక్కడ చూద్దాం. సో ఇది లెంత్ నాన్న, ఇది బెర్త్. సో పెరిమీటర్ అంటే చుట్టుకొలతకు ఫార్ములా 2/L+B పెరిమీటర్. ఏరియా ఫార్ములా L/B నాన్న. డయాగ్నల్ ఫార్ములా √L² + B². ఇవి మనకున్నటువంటి రెక్టాంగిల్ కి సంబంధించినటువంటి ఫార్ములాస్ మిత్రమా. సో ఈ మూడింటిని నేను బాక్స్ లో పెట్టేస్తున్నానమ్మా. సో ఆల్రెడీ మనకు పెరిమీటర్ ఇచ్చారు కదా, 2 × L+B ఈజ్ ఈక్వల్ మనకి ఎంత ఇచ్చారంటే 84 ఇచ్చాడు. సో L+B 42 అవుతుంది కదా. L+B అంటే నథింగ్ బట్ అబౌవ్ ది పెరిమీటర్. ఏరియా కూడా ఇవ్వడం జరిగింది నాన్న. మనకు ఎంత ఇచ్చాడు, LB కూడా ఇచ్చాడు కదా నాన్న. ఎంత ఇచ్చాడంటే 432 మీటర్ స్క్వేర్. ఏరియా అనేది ఎప్పుడు స్క్వేర్స్ లో ఉంటుంది, వాల్యూమ్ ఘన పరిమాణం క్యూబ్లలో ఉంటుంది మిత్రమా. మరి ఇక్కడ L+B = 42 మనకి కర్ణము పొడవు కావాలండి. అది ఇంగ్లీష్ లో మనం డయాగ్నల్ అంటామండి. మరి దీని రెండు సైడ్ల స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇరువైపులా వర్గం చేద్దాం నాన్న. ఇరువైపులా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, రెండు వైపులా కూడా స్క్వేర్ చేద్దాం నాన్న. అప్పుడు ఆటోమేటిక్ గా L+B² = 42². సో ఇక్కడ 42² 0 4 4 16 4 8 16. సో మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 2² అంటే 4, 4² అంటే 16 నాన్న. 4 8 8 16. ఓకే, 1764 అయితే రావడం జరిగింది. నేను ఇక్కడ షార్ట్ కట్ లో చేశాను. దీనికి సంబంధించి మనం కంటెంట్ లో కూడా ఒకసారి చూద్దాం. సో దీని యొక్క వాల్యూ 1764. మరి ఇది ఏ ఫార్మేట్ లో ఉంది తెలుసా? L+B². సో A+B² A² + B² + 2AB like L² + B² + 2AB. Already we know that. అంటే ఇక్కడ 2AB కాదు, LB. 2LB. LB వాల్యూ మనకు తెలుసా మిత్రమా ఎంత? 432. సో L² + B² = 2 × 432 = 1764. సో మనకు 864 అవుతుంది. సో మిగిలిన స్టెప్స్ ఇక్కడ వేస్తున్నాను. L² + B² = 1764 నుంచి 864 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే నాన్న L² + B² = 900 వస్తుంది. మరి డయాగ్నల్ కి ఆల్రెడీ మనం ఫార్ములా రాసుకున్నాం కదండి. D = √L² + B². మరి ఇక్కడ √L² + B² అంటే నాన్న సో √900 అన్నట్టు. మరి √900 అనేది 30 యొక్క స్క్వేర్ అవుతుంది. మరి 30 మీటర్స్ అనేది మనకి డయాగ్నల్ రావడం జరిగింది. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లలో 30 మీటర్స్ అనేది 4th ఆప్షన్ లో ఉండడం జరిగింది. అది మనకు కావాల్సినటువంటి
సరైనటువంటి సమాధానము మిత్రమా. సో ఆప్షన్ 4 అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఎనీవే ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ మెన్జురేషన్. అండ్ అదే విధంగా మనకి ఒకసారి సెకండ్ క్వశ్చన్ అనేది చూస్తున్నాను. నేను పక్కకు తప్పుకోవడానికి కారణం ఏంటంటే మీకు ఏమైనా ప్లే అండ్ పాజ్ చేస్తూ నోట్ చేసుకోవడానికి నేను అడ్డంకుగా ఉండకూడదని. సో సెకండ్ వన్ వచ్చేసి మిత్రమా, ఇక్కడ a certain sum of money amounts to 2700 in 2 years and 3150 in 3 years. The certain rate of interest, find the rate of interest per annum. ఏమీ లేదు నాన్న, కొంత సొమ్మట సాధారణ వడ్డీ అన్నా సరళ వడ్డీ అన్నా బారు వడ్డీ అన్నా ఒకటే. కొంత సొమ్మట సరళ వడ్డీ ప్రకారము 2 సంవత్సరాలలో మొత్తం 2700 అయింది, 3 సంవత్సరాలలో మొత్తము 3150 అయింది. అయినా వడ్డీ రేటు ఎంత? మరి ఇక్కడ ఒక్కసారి చూడండి మిత్రమా, మనకు 2 సంవత్సరాలలో ఎంత అయింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 సంవత్సరాలలో మనకి ఎంత అయిందంటే 3 years లో అయితే మనకి ఎంత అయింది ఇక్కడ 3150. ఇది అమౌంట్ నాన్న, అంటే అమౌంట్ అంటే అందులో అప్పు ఉంది ప్లస్ 3 years ఇంట్రెస్ట్ ఉందండి. అమౌంట్ అంటే ఏదో కదా, అప్పు మనం వడ్డీ. 2 years కి ఎంత అయిందంటే నాన్న ఇక్కడ 2700 అయిందండి. ఏంటండి ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. సో 2 years కి అయితే 2700 అయింది, 3 years కి అయితే 3150 అయిందంటే డిఫరెన్స్ చూస్తే ఇక్కడ మనకు 1 year ఇంట్రెస్ట్ వస్తుంది, మా ఇంట్రెస్ట్ వస్తుంది. అది మనకు 1 year ఇంట్రెస్ట్ ఎంత అంటే నాన్న, సో ఇందులో నుంచి మనకు పోతే 450 అనేది 1 years ఇంట్రెస్ట్. అయ్యా సార్ మనకి ఇంట్రెస్ట్ అడగలేదు సార్, మనకు అడిగింది ఏంటంటే నాన్న వడ్డీ రేటు కదంటే ఇది కనుక్కోవాలి మిత్రమా. అయితే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR/100 అన్న. సో మనకు 1 year ఇంట్రెస్ట్ అయితే తెలిసింది, కానీ పి వాల్యూ తెలియాలి, అంటే అసలు తెలియాలి, ప్రిన్సిపల్ సమ్ తెలియాలి. మరి ఏం చేద్దామంటే నాన్న, ఇందులో నుంచి అంటే 2700 నుంచి ఇందులో మనకు అసలు ఉంది, అదే విధంగా 2 సంవత్సరాల వడ్డీ ఉంది, అంటే ఇందులో నుంచి 2 years ఇంట్రెస్ట్ తీసేయండి. 2 years కి సంవత్సరానికి 450 లెక్కన తీసేయండి. సో 900 తీసేస్తానన్నా 1800 పి వాల్యూ. 1 year కి 450 కదా నాన్న, 2 years కి 900 సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు పి వాల్యూ వస్తుంది. ఒకవేళ ఇక్కడి నుంచి కూడా వస్తుంది నాన్న, కాకుంటే 3 years ఇంట్రెస్ట్ సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంటే 1350 రూపాయలు సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో పి వాల్యూ కూడా మనకు తెలిసింది నాన్న. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 450 అనేది 1 year ఇంట్రెస్ట్, పి వాల్యూ అనేది 1800, టైం అనేది 1 year తీసుకుంటాను. ఎందుకు సార్ 1 year అంటే మనం ఇక్కడ 1 year ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకున్నాం మిత్రమా. సో 0 క్యాన్సిలేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్న. 45 ఒకట్ల 45 4 4 25 మిత్రమా. సో ఫైనల్లీ మనకు R ఈజ్ ఈక్వల్ టు 25% అయితే రావడం జరిగింది. మరి R 25% అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది మిత్రమా. సెకండ్ ఆప్షన్ అనేది మనకి కావలసినటువంటి సరైన సమాధానం మిత్రమా. సింప్లిఫికేషన్ అంటే బాడ్మాస్ అంటేనే సింప్లిఫికేషన్. సో మన అదృష్టం ఏంటంటే ఇక్కడ బాడ్మాస్ ప్రకారం మనకు అన్ని వాల్యూస్ తెలుసు. సో మనకి ఇక్కడ బాడ్మాస్ బ్రాకెట్ అని తెలుసు. సో మనకి 3 బ్రాకెట్స్ ఉంటాయి నాన్న. సో ఇవి అదే విధంగా ఆఫ్ అని తెలుసు, డివిజన్ అని తెలుసు, మల్టిప్లికేషన్ తెలుసు, ఎడిషన్ తెలుసు, సబ్ట్రాక్షన్. సో బాడ్మాస్ లో బి బ్రాకెట్స్ 3 రకాలు: సర్క్యులర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. ఆఫ్ ఇస్ నథింగ్ బట్ ఇంటూ మల్టిప్లికేషన్, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో మనకి ఎలాంటి బ్రాకెట్స్ లో మిత్రమా, ఎలాంటి ఆఫ్లు కూడా లేవు. సో డివిజన్ అయితే చేస్తున్నాను, ఫస్ట్ దీన్ని డివిజన్ చేస్తున్నాను, దీన్ని డివిజన్ చేస్తున్నాను, దీన్ని ఇంటూ చేసుకున్నాను. సో ఈ వాల్యూ మట్టికి డివిజన్ చేస్తున్నాను. 4 ముళ్ళ 12 2 ఉంటుంది. 4 ముళ్ళ 12. సో 4 6 24 0 దాని వాల్యూ. సో 5 ముళ్ళ 15 5 ఒకట్ల 5 ఒకట్ల ప్లస్ సో 63 ఇది. సో దీని యొక్క వాల్యూ నాన్న 360 అయిందమ్మా. ఓకేనా, దీని యొక్క వాల్యూ మనకి ఎంత అయిందంటే 360. ఓకేనా, అదే విధంగా దీని యొక్క వాల్యూ నాన్న మనకి ఎంత వచ్చిందంటే 311 వచ్చింది. దాని యొక్క వాల్యూ మనకు వచ్చేసింది 3 ఒకట్ల 3 3 2 63. సో నెక్స్ట్ మనం ఎడిషన్స్ చేయాలి. సో ఎడిషన్స్ ఎలా చేస్తున్నానంటే నాన్న, సో 360 ప్లస్ 63 అంటే 420. ఈ రెండు కూడాలండి, ఎందుకంటే ఆ రెండింటికి మాత్రమే పాజిటివ్ సైన్ అనేది ఉండడం జరిగింది. సో 423 నాన్న -311. సో 3లో 1 పోతే
3లో 1 పోతే 2, 2లో 1 పోతే నాన్న 1. సో 1 1 12 అనేది మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో ఎక్కడుందో చూస్తే సెకండ్ దానిలో మనకు ఉండడం జరిగింది మిత్రమా. సో మనకి సెకండ్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇది మనకు థర్డ్ క్వశ్చన్ అన్న. మరి అదే విధంగా ఫోర్త్ వన్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. అది కూడా మనం a number is decreased by 18% and the resulting number is again decreased by 50%. What is the final percentage of decrease? ఏమీ లేదు నాన్న. ఒక సంఖ్య అట 18% తగ్గిందట, మరలా 50% తగ్గిందట. ఒక సంఖ్య 18% తగ్గింది, తగ్గిన తర్వాత వచ్చిన ఫలిత సంఖ్యలో కూడా 50% తగ్గింది. ఫైనల్ గా ఎంత శాతం డిక్రీజ్ అయిందంటున్నారు? 50 68 ఉంటే మీరు 68 పెడతారేమో ఆప్షన్ లో. ఎందుకంటే 18 50 68% తగ్గింది. ఒకవేళ ఆప్షన్ లో లేదు, మన అదృష్టం. సో ఇక్కడ మీకు బెస్ట్ షార్ట్ కట్ మెథడ్ లోనే ఇస్తాను. ఏంటి వాడాలి అంటే ఎక్స్ ప్లస్ వై xy by 100. ఇది మనకు ప్రతి షిఫ్ట్ లో ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతూ వస్తుంది మిత్రమా. మరి డిక్రీజ్ అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి, ఇంక్రీజ్ అన్నప్పుడు ప్లస్. ఇక్కడ -18 డిక్రీజ్ కదండి, 2 టైమ్స్ కూడా -50, -18 అన్న -50 by 100 మా. సో ఒకసారి చూద్దాం. మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఫైనల్ గా ఇది మనకు -68 అవుతుంది మిత్రమా. సో 51 52 2 1 2 9. సో మైనస్ ఇంటూ మైనస్ +9 అన్నట్టు. మరి +9 తీసేస్తే మనకి ఇక్కడ ఫైనల్ గా -59 వస్తుంది. మరి మనకు ఆప్షన్ లో -59 అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మెన్షన్ చేయడమా. మైనస్ అంటే డిక్రీజ్ కావచ్చు, డిస్కౌంట్ కావచ్చు, లేదంటే లెస్ అని కూడా కావచ్చు. ఒకవేళ ప్లస్ అంటే మాత్రం ఇంక్రీజ్ ఇంక్రిమెంట్, ఓకేనా, మోర్ అంటే పెంచడం. మైనస్ కాబట్టి డిక్రీజ్. సో ఫైనల్ గా మనకు మైనస్ ఆప్షన్ లో ఉండదు. బట్ ఫోర్త్ వన్ ఇస్ ద అవర్ రిక్వైర్డ్ అండ్ కావాల్సినటువంటి సమాధానం అండి. సో ఇక్కడ మనకు ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఉమేష్ స్కోర్డ్ 15% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్. అండ్ ఇఫ్ యూ స్కోర్ 60% మార్క్స్ యూ గెట్ 15 మార్క్స్ మోర్ దెన్ ద పాస్ మార్క్. వాట్ షుడ్ ద పాస్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్? ఇక్కడ చూడండి, ఒక పిల్లవాడు ఉమేష్ కట 15% మార్కులు వచ్చి 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడండి. ఒకవేళ మిత్రమా 60% వస్తే పాస్ మార్కుల కంటే 15 ఎక్కువ వస్తాయట. పాస్ మార్క్స్ ఎన్ని? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. సమ్ టైమ్స్ ఉమేష్ కాకుండా ఇంకొక స్టూడెంట్ కూడా అక్కడ ఇన్వాల్వ్ చేస్తారండి. అంటే ఈ 60% అనేది వేరే స్టూడెంట్ కూడా ఇస్తుంటారు. సో అనిల్ గారు 60% ఎడ్యుకేటర్ అలా. సో ఎనీవే మరి పాస్ మార్క్స్ అనేవి మనకు తెలియదండి. ఇక్కడ పాస్ మార్క్స్ అనేది మనకు ఇక్కడ తెలియదు. సో పాస్ మార్క్స్ అనేవి మనం చూసినట్లయితే సమ్ ఎక్స్ లేదంటే ఎక్స్ అనుకుందాం, ఇబ్బంది ఏం లేదు. పాస్ మార్క్స్ అనేది మనం ఎక్స్ అనుకుందాం. ఈ పిల్లవాడికి ఒకవేళ 15% వస్తే నాన్న ఫెయిల్, 15% వస్తే ఫెయిల్. ఎన్ని మార్కులతో ఫెయిల్ అవుతాడు? 30 మార్కులతో ఫెయిల్ అవుతాడు. అంటే పాస్ మార్కుల కంటే 30 తక్కువ వస్తాయి. అంటే x - 30. ఒకవేళ మిత్రమా 60% వచ్చాయనుకోండి, పాస్ మార్కుల కంటే 15 ఎక్కువ వస్తాయి నాన్న. అర్థమైందా? పాస్ మార్కులు ఎక్స్ అంటే 30 తక్కువ వచ్చాయి, 60% అంటే పాస్ మార్కుల కంటే 15 ఎక్కువగా వస్తాయి. మరి ఇక్కడ పర్సెంటేజ్ పరంగా డిఫరెన్స్ చూడండి. సో మనకు 45% ఉంది. అదేవిధంగా మార్క్స్ పరంగా డిఫరెన్స్ చూడండి. మార్క్స్ పరంగా డిఫరెన్స్ చూస్తే నాన్న మనకి x + 15 - x ప్లస్ మనకి ఏమవుతుందంటే 30, x క్యాన్సిల్ అన్న 45. సో మనకు 45 మార్క్స్ అవుతుంది. అయితే మిత్రమా ఇక్కడ మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఈ ఎక్స్ కూడా ఉండని అవసరం లేదు నాన్న. ఇక్కడ ఫెయిల్, పాస్ ఎన్ని మార్కులు? ఫెయిల్ 30. పాస్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి? పాస్ మార్క్స్ కంటే 15 ఎక్కువ వచ్చినాయి అన్నప్పుడు మీకు మార్క్స్ మధ్య డిఫరెన్స్ కావాలంటే యాడ్ చేసేయండి అమ్మా, సింపుల్ గా. సో 30 మార్కులు ఫెయిల్ మార్కులు వచ్చినాయి అంటే ఫెయిల్ మార్కుల కంటే 30, పాస్ మార్కుల కంటే 30 తక్కువ వచ్చినాయి. అండ్ పాస్ మార్కుల కంటే 15 ఎక్కువ వచ్చినాయి. మార్క్స్ మధ్య డిఫరెన్స్ కావాలంటే యాడ్ చేయండి. ఒకవేళ 2 ఫెయిల్స్ ఉంటే మాత్రం మైనస్ చేయండి, 2 పాసులు ఉంటే కూడా మైనస్ చేయండి. ఒకటి ఫెయిల్ 30 మార్కులు, ఒకటి పాస్ మార్కుల కంటే 15 ఎక్కువ. సో మార్క్స్ మధ్య డిఫరెన్స్ కావాలంటే ఫెయిల్ పాస్ ఉన్నప్పుడు యాడ్ చేయండి 45. సో 45% ఈజ్ ఈక్వల్ 45 మార్క్స్. 100% ఎంత అనేది చూడండి మా. సో మనకు అంటే 100% ఎందుకు తీసుకున్నాము? ఆ పేపర్ ఎన్ని మార్కుల పేపర్ అని చూస్తున్నాం మిత్రమా. ఓకేనా? ఆ పేపర్ అనేది ఎన్ని మార్కుల పేపర్ అని చూస్తాం. అయితే మనకు అది కూడా అవసరం లేదు.
మనకి 45% ఈజ్ ఈక్వల్ టు 45. ఓకేనా? సో 60% అంటే 15% ఎంతో కనుక్కోండి. సో 15% ఎంతో కనుక్కోండి. సో 15% అనుకో, 45 into 15/45 నాన్న. సో ఆల్రెడీ మనకు 15% అంటే 15 మార్క్సే, అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ 45%, మార్క్స్ మధ్య డిఫరెన్స్ కూడా 45. అంటే నాన్న ఇక్కడ 15% అంటే నాన్న 15 మార్క్సే. 45% 45 అయితే 1% 1, 15% 15. ఓహో, ఉమేష్ కి 15 మార్కులు వచ్చాయి నాన్న. నేనే చెప్తున్నాను, మా ఇంట్లో చెప్తున్నాను, అమ్మా నాకు 15 మార్కులు వచ్చాయమ్మా, కానీ నేను ఫెయిల్ అయ్యానమ్మా, ఒక 30 మార్కులతో ఫెయిల్ అయ్యానమ్మా. ఎందుకంటే 15% అంటే ఎంత? 15 మార్కులే. 15 మార్కులు వచ్చి ఒక 30 మార్కులతో నాకు పోయానమ్మా, ఎగ్జామ్ క్వాలిఫై కాలేకపోయాను అంటే పాస్ మార్క్స్ ఏంటండి? సో +30 చేయండి, సరిపోతుంది. సో 45 మార్క్స్ అనేది పాస్ మార్క్స్. ఇక్కడి నుంచి కూడా చేయొచ్చండి. 60% అంటే 60 మార్కులు, 60% అంటే 60 మార్కులు. పాస్ మార్కుల కంటే 15 ఎక్కువ వచ్చినాయి అంటే 60లో 15 తీసేయండి, పాస్ మార్కుల కంటే 45. సో 45. సో ఎలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అనేది మనకు టైమ్ అండ్ వర్క్ అంటే కాలము పని అనే టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది. ఏంటి క్వశ్చన్ అనేది ఒకసారి చూద్దాం మిత్రమా. క్వశ్చన్ ఏమని ఇచ్చాడు మనకు ఒకసారి చూద్దాం. దీపక్ alone can do 64 hours. Okay. Deepak and Rahul can do nana same work in 32 hours. Okay. Rahul and Karan together can do 4 hours. In how many hours? In how many hours Karan can do only same work? Okay. ఏమీ లేదు నాన్న, మీకు తెలుగులో చెప్తుంటూ వాల్యూస్ రాస్తుంటాను. డి అంటే దీపక్. సో దీపక్ అట్ట 64 గంటలలో చేస్తారు, అవర్స్ లో మెన్షన్ చేశారండి. హెచ్ అంటే ఇక్కడ అవర్స్. అలాగే దీపక్ అండ్ కరణ్ వచ్చేసి 32 అవర్స్, ఇద్దరు కలిసి దీపక్ అండ్ రాహుల్, ఓకే రాహుల్ 32 అవర్స్ లలో చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకు రాహుల్ అండ్ కరణ్ వచ్చేసి నాన్న, రాహుల్ అండ్ కరణ్ వచ్చేసి మనకు ఎన్ని అవర్స్ లలో చేస్తున్నారు అంటే 4 అవర్స్ లలో చేస్తున్నారు. ఇన్ హౌ మెనీ అవర్స్ కరణ్ alone do the same work అని ఇచ్చారు. అంటే కరణ్ ఒంటరిగా ఎన్ని రోజులలో చేస్తాడు. సో ఇక్కడ మనకు ఎల్సిఎం కనుక్కుందాం మిత్రమా, ఎల్సిఎం కనుక్కుందాము. సో మరి దేని యొక్క ఎల్సిఎం అంటే 62, 32, 4 ఈ మూడింటి యొక్క కసాగు మనకి 64 అవుతుంది నాన్న. ఎందుకంటే 64 అనేది 3 టేబుల్స్లలో పోతుంది. 64 యూనిట్స్ అనుకుందాం దీన్ని, లేదంటే 64 టేబుల్స్ అనుకోండి, 64 ఆర్టికల్స్ అనుకోండి, 64 పేజెస్ అనుకోండి, ఏదో ఒక వస్తువు అనుకోండి. మరి దీపక్ అట 64 టేబుల్స్ ని 64 అవర్స్ లో చేస్తున్నట్టే గంటకి ఒక టేబుల్ చేస్తాడు. మరి దీపక్ అండ్ ఎవరండి? దీపక్ అండ్ రాహుల్ 32 గంటల్లో 64 చేస్తుంటే వీళ్ళు 2 చేస్తున్నారమ్మా. మరి రాహుల్ అండ్ కరణ్ అన్న సో 4 గంటలలో చేస్తున్నారంటే 4 1 4. సో మనకి ఇక్కడ ఎంత మిగులుతుందంటే 16. ఇద్దరు 16 చేస్తున్నారండి. 4 16 64. ఏమండి దీపక్ 1 చేస్తున్నాడు, దీపక్ అండ్ రాహుల్ కలిసి 2 చేస్తున్నారు నాన్న. దీపక్ అండ్ రాహుల్, అందులో దీపకే 1 చేస్తున్నాడు అంటే రాహుల్ ఎన్ని చేస్తున్నట్టు? 1 కదండి, ఒక టేబుల్ ఆర్ ఒక యూనిట్ చేస్తున్నాడు అనుకోండి. అర్థమైందమ్మా? వీళ్ళిద్దరు దీపక్ అండ్ రాహుల్ 2 యూనిట్స్ చేస్తున్నారు, అందులో దీపకే 1 చేస్తున్నంటే ఆటోమేటిక్ గా రాహుల్ కూడా 1 చేస్తున్నాడు. మరి ఇప్పుడు రాహుల్ అండ్ కరణ్ వచ్చేసి 16 చేస్తారు, అందులో రాహుల్ 1 చేస్తున్నట్టే కరణ్ వచ్చేసి 15 యూనిట్స్ చేస్తారమ్మా. 1 అవర్ కి 15 యూనిట్స్. మరి ఆ లెక్కన 64 యూనిట్లు కరణ్ గారు చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందంటే 64/15. ఎందుకంటే గంటకు 15 యూనిట్స్ చేస్తాను నన్ను. సో 64/15 అవర్స్. సో క్యాన్సిలేషన్ ఎక్కడ కూడా మనకి కవితన తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ఉంది, థర్డ్ ఆప్షన్ లో ఉండడం జరిగింది. సింపుల్ క్వశ్చన్, మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఫార్ములాస్ అని యూటిలైజ్ కావు, మన ఫార్ములా బేస్డ్ కూడా అవసరం లేదు. జస్ట్ కాన్సెప్ట్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఏమి అడిగారు వాడు. 90% ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఏమి ఇచ్చారు, ఏం కావాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నాన్న. యా, సో ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను ఏమనంటే, ఫస్ట్ ఎస్ఎస్సిజిడి అభ్యర్థులు ఎవరున్నా అండ్ రివిజన్ టైంలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ కలిపి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇందులో నుంచే మనకు దాదాపు చాలా అంటే చాలా ఒక 10 మార్కులకు ఎబోనే కలిసే అవకాశం ఉంది. 10 ఎక్కడండి, 16 అట్లా మార్క్స్ కలిసే అవకాశం, 16 మార్కులు వరకు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ నుంచే మనకు 4 నుంచి 5 క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓకే, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్
20%, 30% are given by Rajat on a shirt. If the market price of a shirt is 800, then what is the value of discount అని అడిగాడు. అంటే నేను ఇక్కడ ఒక చొక్కాపై అట రజత్ 20%, 30% వరుస తగ్గింపులు ఇచ్చి డిస్కౌంట్లు ఇస్తాను, దాని యొక్క షర్ట్ మీద ప్రకటిత ధర లేదంటే వాస్తవ ధర లేదంటే ముద్రిత ధర 800 ఉంది, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు. మరి ఇక్కడ రజత్ అంటే కస్టమర్ కాదండి, వర్తకుడు అంటే వ్యాపారం చేసేవాడు. ఓకే, మనకి ఆ షర్ట్ యొక్క మార్కెట్ ప్రైస్ 800 ఉంది మిత్రమా. సో మనకు 20% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో 100లో 20 తీసేస్తే 80%కి అమ్ముతున్నట్టమ్మా. మరలా 30% డిస్కౌంట్ ఇచ్చానన్నా. సో 100లో 30 పోతేనన్నా 70/100. అప్పుడు ఇది ఎంపీ నాన్న మార్కెట్ ప్రైస్. సో మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది నాన్న, అంటే అమ్మకపు ధర వస్తుంది. జాగ్రత్తగా క్యాన్సిలేషన్ చేయండి. 2 zeros క్యాన్సిల్, ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయిందండి. సో ఫైనల్ గా మనకు ఎమ్ముల 64 మిత్రమా. సో 7 4 28, 7 6 42, సో 448. సో ఫైనల్ గా మనకి ఎంత కమ్మాడంటే 448 రూపాయలకి అమ్మడం జరిగింది. ఎన్ని వందల రూపాయల షర్ట్ అండి? 800 రూపాయల షర్ట్ అట. ఫైనల్ గా రజత్ 2 డిస్కౌంట్లు ఇచ్చి ఇంత కమ్మాడు. సో మరి ఎంత తగ్గింది అంటే ఒకసారి చూస్తే 800 నుంచి 448 అమ్మాడంటే నాన్న ఎంత తగ్గించాడంటే 10లో 8 పోతే 2, ఇక్కడ 9 ఉంటుంది నాన్న, 9లో 4 పోతే 5, అదేవిధంగా ఇక్కడ 7 ఉంటుంది నాన్న, 7లో 4 పోతే 3. సో 352 రూపాయలు తగ్గించాడు మిత్రమా. ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. అంతే కదా నాన్న, 800ని 448 రూపాయలు అమ్మాడంటే ఎంత తగ్గింది? 352 రూపాయలు. అది మనకు కావాల్సిన డిస్కౌంట్. అంటే మార్కెట్ ప్రైస్ లో సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే డిస్కౌంట్ వస్తుంది మిత్రమా, డిస్కౌంట్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ జస్ట్ 2 years నుంచే మనకు SSCGDలో అడుగుతుండు. అంతకుముందు ఎక్కువ ఇది CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా అడిగేది. ఇది 2023కి ముందు జస్ట్ 23-24 years నుంచి ఈ క్వశ్చన్ అనేది జీడీలో రిపీట్ అవుతుందండి. అంతకుముందు ఈ క్వశ్చన్ వచ్చేసి CGL లో కానీ, అది కూడా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL లో కానీ, CHSL లో కానీ, అప్పుడప్పుడు స్టేట్ కానిస్టేబుల్ SI ఎగ్జామ్లలో బాగా అడిగేది. బట్ 2023-24 నుంచి 10th బేస్ లో అయినటువంటి SSCGDలో కూడా అడుగుతున్నాయంటే పేపర్ ప్యాటర్న్ ఏ లెవెల్కి వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే, ది కాస్ట్ ఆఫ్ డైమండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్ అండ్ కాస్ట్ ఆఫ్ డైమండ్ ఈజ్ 69,660. ఇట్ బ్రేక్స్ ఇంటూ 2 pieces and whose weight in the ratio 4:5. What is the loss incurred because of the breakage? ఒక వజ్రం ధరన దాని యొక్క బరువు వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. డైరెక్ట్ ప్రపోర్షన్ ఏదో కాదన్న, ఒక వాల్యూ పెరిగితే ఇంకొక వాల్యూ పెరగాలి, ఒక వాల్యూ తగ్గితే ఇంకొక వాల్యూ తగ్గాలి, ఒకటి పెరిగితే ఇంకోటి పెరగాలి, తగ్గితే తగ్గాలి. అదే డైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతం. మరి ఒక వజ్రం యొక్క ధర దాని యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వజ్రం ఖరీదున 69,660. అదట పాపం కింద పడి 2 ముక్కలు అయిపోయింది, 4:5 నిష్పత్తిలో ఉన్నాయట. మరి బ్రేకప్ ద్వారా జరిగిన నష్టం ఏంటి? ఏమండి, నా చేతిలో ఒక వజ్రం ఉంది, కింద పడిపోయిందండి. సో 2 ముక్కలు అయిపోయింది, 4:5. అంటే ఏమీ లేదు నాన్న, దీన్ని 4 grams అనుకోండి, ఇంకొక వజ్రం బరువు 5 grams అనుకోండి, ఓకేనా? మరి పగలక ముందు వజ్రం బరువు ఎంత నాన్న? 4 grams 5 grams. పగలక ముందు వజ్రం బరువు ఎంతంటే 9 grams, ఓకేనా? మరి దాని యొక్క కాస్ట్ అనేది, దాని వజ్రం ఖరీదు అనేది దాని యొక్క వర్గానికి అనులోమానం ఉంటుంది. ఇది G అంటే గ్రామ్స్ రానా, ఓకేనా? మరి 9 square 81. ఇది పాప 2 pieces అయింది, 4 square 16, 4 square 16, 5 square 25. ఇప్పుడు చూడండి, ఈ 2 యాడ్ చేసేస్తున్నాం మనం. అంటే ఈ 2 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే నాన్న, సో 6 31 41 అవుతుంది. ఎందుకంటే వర్గాన్ని యాడ్ చేస్తున్నాను అక్కడ. ఇక్కడ 16 parts, అక్కడ 25 parts. 4 square 16, 5 square 25. సో మనకు 81 parts కమ్మేది 41 parts కమ్ముతుంది. వర్గానికి అనులోమానుపాతంలో అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ ఆఫ్ ది స్క్వేర్. అంటే ఇక్కడ 81 parts కమ్మేది నాన్న 41 parts కమ్ముతున్నాడండి. అంటే ఎంత లాస్ వచ్చింది చూశారండి ఇక్కడ. సో ఎంత లాస్ వచ్చిందంటే 81 నుంచి 41 తీసేస్తే మనకు 40 parts లాస్, 40 parts లాస్. 40 భాగాలు నష్టపోయాడండి, 40 భాగాలు నష్టపోయాడండి. సో వజ్రం ఖరీదు మనకు ఆల్రెడీ తెలుసునా.
సో 81 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 69,660. మనకు లాస్ అడిగాడు కాబట్టి 40 పార్ట్స్ ఎంత అనేది తీసుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ లో మనం వాల్యూ అయితే ఐడెంటిఫై చేద్దాం నాన్న. 69,660 ఇంటూ 40 మిత్రమా బై 81. సో క్యాలిక్యులేషన్ చాలా స్లోగా చెప్తున్నాను. సో కొంతమంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అంటే క్యాలిక్యులేషన్ లోనే. సో నేను 9 టేబుల్ వస్తున్నాను. 9,9,63 6 ఉంటుంది. 9,63 3 6 ఉంటుంది నా 30 అంటే 40. ఓకే, మళ్ళీ 9 ఎంబుల 72 పోతే మనకు అక్కడ ఎంత ఉంటుంది అన్న 5 ఉంటుంది. సో 5 4 ఉంటుంది. 540 అంటే 9 6 54 0. సో చూద్దాం నాన్న, ఇక్కడ మనకు 4 6 24 4 ఎంబుల 32 34. సో పక్కన 2 0. ఇంత లాస్ వస్తుందమ్మా. 34,400 రూపాయలు నష్టపోతున్నాడండి ఆ వర్తకుడు. మరి ఎక్కడ ఉందో చూశారమ్మా? ఆప్షన్ 3లో ఉంది. అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఇచ్చినటువంటి పేపర్లో 8వ క్వశ్చన్ అన్న. సో చాలా ఇంపార్టెంట్ అండి, నేను తప్పుకుంటున్నాను. ఓకేనా? సో రైట్, ఇది మనకు వ్యూ టోటల్ గా. ఈ సమ్ ఇన్వెస్టెడ్ at same rate of compound interest become 10,800 in 4 years and 32,400 in 8 years. What is the sum? సో చెప్తున్నాను మిత్రులారా, తప్పుగా అనుకోమాకండి. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత అయినా సో టోటల్ కంప్లీట్ గా ఈ 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు ఒకసారి ఈ క్వశ్చన్ ని మన గూగుల్లో టైప్ చేయండి. దాదాపు ఒక 8 నుంచి 10 స్టెప్స్ ఉంటుంది మిత్రమా. మరి ఇంత పెద్ద 10 స్టెప్స్ ఉన్న దాన్ని నేను కేవలం మీకు ఒక స్టెప్ లోకే కుదిస్తాను. అది కూడా షార్ట్ కట్ ఇస్తాను. అది కూడా మళ్ళీ క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంటుంది అనేది కూడా మీకు సవివరంగా ఇస్తాను మిత్రమా. ఏమీ లేదు నాన్న, కొంత సొమ్ము అంటే కొంత అప్పు అట చక్రవడ్డీ ప్రకారం 4 సంవత్సరాలలో మొత్తం అంటే అమౌంట్ నాన్న 10,800 అయింది. 8 సంవత్సరాలలో 32,400 అయింది. అయినా అప్పు ఎంత? నేను అప్పు తీసుకున్నానండి. అప్పు తీసుకున్నాను దేని ప్రకారం? చక్రవడ్డీ ప్రకారం తీసుకున్నాను. అయితే నాకు అప్పు ఇచ్చిన ఆయన వచ్చాడు, వెంకట్ గారు 4 సంవత్సరాల తర్వాత వచ్చాడు. వెంకట్ గారు మీరు తీసుకున్నప్పండి 4 సంవత్సరాల వడ్డీతో కలుపుకొని ఇంత అయిందన్నాడు. 10,800. నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఇంకొక 4 ఏళ్ళు ఆగిరా. సో మొత్తం 8 ఏళ్ళ తర్వాత వచ్చాండి. వెంకట్ గారు మీరు తీసుకున్నప్పండి వడ్డీతో కలిపి 8 సంవత్సరాలలో 32,400 అయిందండి, కొంచెం ఇస్తారా అన్నాడు. ఇస్తానండి. మరి నేను తీసుకున్న అప్పు ఎంత? అది కావాలండి. మరి ఇక్కడ ఎక్కడ కూడా మనకు వడ్డీ రేటు లేదు. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో మిత్రమా మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ 4 ఇయర్స్ వచ్చినప్పుడు ఇక్కడ 8 ఇయర్స్ వస్తుంది. 100% చెప్తున్నాను. అక్కడ 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడ 6 ఇయర్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. 4 వస్తే 8 వస్తుంది, 3 వస్తే 6 వస్తుంది. ఒకవేళ 2 ఇయర్స్ వస్తే మాత్రం 4 ఇయర్స్ వస్తుంది. ఓకే, మరి దీనికి షార్ట్ కట్ చెప్పాలా? రైట్. సో P ఈజ్ ఈక్వల్ నానా. సో ఫస్ట్ లెస్ వాల్యూ ఎంత? అమౌంట్ ఫర్ 4 ఇయర్స్. అమౌంట్ ఫర్ 4 ఇయర్స్ హోల్ స్క్వేర్. అమౌంట్ ఫర్ 8 ఇయర్స్. సూపర్. ఒకవేళ 3 6 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 3 ఇక్కడ 6 తీసుకోండి. ఒకవేళ 2 4 ఇస్తే మాత్రం ఇక్కడ 2 ఇయర్స్ 4 ఇయర్స్ తీసుకోండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూద్దాం నాన్న, అమౌంట్ ఫర్ 4 ఇయర్స్ 10,800 స్క్వేర్ కదా నాన్న, 2 టైమ్స్ చేద్దాం. ఇక ఇంత మించి షార్ట్ కట్ మీకు ఎక్కడ దొరకదండి. తర్వాత మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మిత్రమా, ఇబ్బంది ఏమీ లేదు. ఎలా ఉందనేది మన షార్ట్ కట్ అనేది మీరే ఐడెంటిఫై చేయండి. సో సింపుల్ గా చెప్తున్నాను నాన్న. మీకు ఇంకా ఇక్కడ ఆన్సర్ రావాలి అనుకుంటే మళ్ళీ ఒక ట్రిక్ కూడా చెప్పాలనిపిస్తుంది. చెప్పొచ్చా మిత్రమా? చెప్పాలా? చెప్తానండి. మీకంటే ఏది ఎక్కువ కాదు కదా, ట్రిక్ చెప్తాను. ఇలా నీకు ప్రాసెస్ కూడా తెలియదు, షార్ట్ కట్ కూడా గుర్తురాలంటే మంచి ట్రిక్ ఇస్తాను మిత్రమా, ఇబ్బంది ఏమి లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ అయితే అయిపోయాయండి. 0 0 0 0 క్యాన్సిల్ మిత్రమా. ఈ రెండు కూడా మనకు 9 టేబుల్లో పోతాయి. ఎందుకంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 9 టేబుల్లో పోతాయి కాబట్టి 9. సో 9 1 9. సో 9 2. సో 9 3 27 నాన్న. 27 అంటే 5 4 36 ఉంటుంది. 9 6 54. ఓకేనా? 12 1 నాన్న, 12 3 మిత్రమా. ఓకేనా? 12 3. సో 3 3 9 1 8 నాన్న. 1 8 అంటే 3600 వచ్చింది మిత్రమా. సో 3600 అనేది ఎక్కడుందో చూద్దామండి. 3600 అనేది మనకు 1 టేబుల్లోనే ఉంది, అంటే 1 లోనే ఉంది. అదే ఆన్సర్. సరే షార్ట్ కట్ చెప్తున్నారు కంటే ఏమీ లేదు నాన్న, ఈ రెండు కూడా మనకు 9 టేబుల్లో పోతాయమ్మా. ఇలాంటి షార్ట్ కట్స్ మీకు ఎక్కడ ఏ వీడియోలో కనపడవు. ఈ రెండు కూడా 9 టేబుల్లో పోతాయి. ఎలా తెలుసుకున్నారంటే 1 + 8 9,
3 + 2 5, 5 + 4 9, 9 is divisible by 9. సో ఇందులో 9 టేబుల్ లో పోయేది ఏందో చూసుకోండి, అది ఆన్సర్. సో 3 + 6 9. వావ్, ఇది ఒక్కడే పోతుంది, 9 టేబుల్ ఏది పోతుంది, మిగిలిన 3 అదే ఆన్సర్. షార్ట్ కట్ ఎలా ఉంది, అదృష్ట కదా, సూపర్. సో మాక్సిమం విన్నర్స్ ఎప్పుడు కూడా కాన్సెప్ట్ తో పాటు షార్ట్ కట్ తో పాటు ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వాలి, అప్పుడే ఇన్ టైంలో చేయగలుగుతారు. ఓకేనా, రైట్. ఎనీవే నాన్న, సూపర్. ఇక్కడ చూడండి, మళ్ళీ టైమ్ అండ్ వర్క్ చెప్పాను కదా ఇంతకుముందే. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ చూసుకుంటే 16 మార్క్స్ ఇక్కడే మనకు సెట్ అవుతాయి. Y can complete a work in 20 days. Z can complete 10 days. If both of them work together, then 2 days. Lana, what percentage work of total work will be completed? So ఇక్కడ Y ఒక పని 20 రోజులలో చేస్తాడు, Z 10 రోజులలో చేస్తారు. ఇద్దరు కలిసి 2 రోజులలో చేస్తే ఎంత శాతం అంటున్నానండి, ఎంత శాతం కంప్లీట్ అయింది? సో చూద్దాం నాన్న. Y 20 days, Z 10 days. సో ఎల్సిఎం ఎంత అంటే నాన్న, ఇక్కడ 20కి 10కి ఎల్సిఎం ఏమి లేదు, 20. ఎందుకంటే 20 అనేది మనకి 10 టేబుల్ లో కూడా పోతుంది. సో 20 టేబుల్స్ అనుకోండి. సో Y అనే వ్యక్తి నాన్న 20 టేబుల్స్ ని 20 రోజుల్లో చేస్తాడు, అంటే రోజుకి ఒకటి మాత్రమే చేస్తా కదా 21 × 20. మరి Z 10 రోజుల్లో చేస్తాడంటే రోజుకి 2 చేస్తాను నాన్న. ఇక 1 and 2 మనం ఏమనుకోవాలంటే నాన్న, ఎఫిషియన్సీ అనుకోవాలి. తెలుగులో సామర్థ్యం అంటాం. ఒక వ్యక్తి ఒక రోజులో ఎన్ని వస్తువులు తయారు చేస్తారో వాటి మనం ఎఫిషియన్సీ లేదా సామర్థ్యం అనాలి. మరి ఇప్పుడు Y + Z ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని చేస్తారు అంటే 1 + 2 3 టేబుల్స్ చేస్తారు. మరి ఆ విధంగా ఎన్ని రోజుల్లో 2 days లలో ఎన్ని చేస్తారంటే 6 టేబుల్స్ కదా. 2 days లలో ఎన్ని టేబుల్స్ చేస్తారంటే నాన్న, సో 2 × డైలీ 3 టేబుల్స్ కదా, 6 టేబుల్స్ చేస్తారు. 6 టేబుల్స్. మరి 6 టేబుల్స్ అట 20 టేబుల్లో ఎంత శాతం? మనకి 6 టేబుల్ చేశారన్నా మొత్తం 20 టేబుల్స్ కి. యూనిట్స్ అని ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది. యూనిట్స్ అది ఇక్కడ ఏ వస్తువు అని అనుకోండి, యూనిట్స్ అని అనుకోండి. సో 2 రోజులలో 6 టేబుల్స్ కంప్లీట్ చేశారు అవుట్ ఆఫ్ 20 టేబుల్స్. ఇది పర్సంటేజ్ ఎంత అంటున్నాడు? 0 0 క్యాన్సిల్ నాన్న, 2 1 2. ఓహో, 30% కంప్లీట్ చేశారు నాన్న వాళ్ళు. సో 30% కంప్లీట్ చేశారు అంటే మనకు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ నాన్న ఎంత శాతం పని మిగిలి ఉంది అన్నప్పుడు మాత్రం 70% మిగిలి ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే కంప్లీట్ చేసేది 30% కాబట్టి. ఇది మనకు టైమ్ అండ్ వర్క్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ మిత్రమా. సో ఇక్కడ మనకు సింప్లిఫికేషన్ అన్న, చాలా మంది ఇక్కడ ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, మనకి సింప్లిఫికేషన్ పాజిటివ్ రావాలంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ రావాలి, డివిజన్స్ రావాలి, మల్టిప్లికేషన్స్ రావాలి. వీటి ద్వారానే మనం ఇన్ టైంలో చేయగలం. ఇదనే కాదు, మిగిలిన ఏ క్యాలిక్యులేషన్. సో మనం పెన్ను పేపర్ తీసుకొని చూస్తుంటే కాదు, పెన్ను పెట్టాలా, ముందుకు సాగాలి, అప్పుడు మాత్రమే స్పీడ్ గా చేయగలుగుతాం మిత్రమా. సో ఎనీవే, ఇంకా ఇప్పటికి కొంతమంది విద్యార్థులు క్యాలిక్యులేటర్ వాడుతున్నారు మొబైల్లో, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు మిత్రమా. ఓకే, ఎనీవే నాన్న చూద్దాం ఇక్కడ. సో బాడ్మస్ ప్రకారం వెళ్ళిపోదాం నాన్న. సో బాడ్మస్ ప్రకారం వెళ్ళిపోదాము. సో మనకు తెలుసు కదండి, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ భాగం వరకు చేస్తున్నాను నాన్న. సో 143/11, 225/15 అండ్ 39/13 ఇంతవరకు చేద్దాం. ఓకేనా, మనకి 11 1 జా 11 13 జా 15 1 జా 15 15 జా, సో 3 జా. సో మనకి 28 నాన్న. 28లో 3 పోతే 25, దాని వాల్యూ 25 రావడం జరిగింది. సో సిమిలర్లీగా నాన్న ఈ వాల్యూ కూడా ఒకసారి చూద్దామమ్మా. 864/36 ప్లస్ 96/24 మైనస్ 81/27. సో 27 1 27 3 నాన్న. సో 4 పోతుంది. ఇంకా 864 విషయంలో చూద్దాం మిత్రమా. సో 2 కూడా మనకు ఒకసారి చూద్దాం. 4 టేబుల్ లో క్యాన్సిలేషన్ చేద్దాం అంటే 4 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దాం. 8 ఓకే 4 లో చేద్దాము, లేదంటే 6 4 10 18 9 లో చూద్దాం. 9 4 చా, సో 9 9 జా అండ్ 96. సో 1 జా 2 జా నాన్న. సో 24 నాన్న, 24. ఓకేనా. సో మనకు 24 + 4 28. 28లో ఇది కూడా మనకు 25 వచ్చింది మిత్రమా. సో దీని వాల్యూ 25 వచ్చింది, దాని వాల్యూ కూడా 25 వచ్చింది. మరి రెండింటి మధ్యలో ఏముందంటే ఇంటూ ఉంది, చూసారా ఇక్కడ. సో ఇంటూ, మరి 25 × 25 అంటే నాన్న 625. మరి 4 ఆప్షన్స్లలో 625 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉండడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. ది రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ Manoj and Paras is 12:7. If Paras get 4,000 rupees less than Manoj, then what is the total income of Manoj and Paras? ఇక్కడ చూడండి
ఇద్దరు వ్యక్తులు ఉన్నారమ్మ ఇక్కడ, మనోజ్ పారస్. సో వారి యొక్క ఆదాయాల నిష్పత్తి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే మనోజ్ అండ్ పారస్ యొక్క ఆదాయాల నిష్పత్తి 12:7 అని ఇచ్చాడు. అండ్ పారస్ యొక్క ఆదాయము మనోజ్ కంటే 4,000 తక్కువ. అయినా వారిద్దరి యొక్క ఆదాయాల మొత్తం ఎంత? మరి పారస్ ఎంతనా? 4,000 తక్కువ అండి. మరి ఎన్ని భాగాలు తక్కువనే చూడండి ఇక్కడ. మనోజ్ కంటే పారస్ కి ఎన్ని భాగాలు తక్కువ ఉంది? 5 parts. సో 5 parts is equal to 4,000 డిఫరెన్స్ నానా. మరి నీకు సమ్ అడిగాడు కదమ్మా, ఇద్దరు ఇన్కమ్స్ యొక్క సమ్ అంటే ఇద్దరు ఆదాయాల మొత్తం అడిగాడు. 12 + 7 ఎంత అంటే నాన్న 19 parts ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 4,000 ఇంటూ 19/5 చేయండి సరిపోతుంది. ఓకేనా? సో ఒకసారి చూస్తే 5 1 5 800. సో ఒకసారి చూద్దాం నాన్న. 8 9 72, 8 1 8 15 పక్కన 2 0 నాన్న. సో మనకి ఫైనల్ గా వారిద్దరి యొక్క ఆదాయాల మొత్తం నాన్న 15,200 రావడం జరిగింది. మరి ఇచ్చినటువంటి 1 2 3 4 ఆప్షన్స్ లో 4వది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకేనమ్మా? రైట్. అన్ని కూడా చాలా ఈజీ ఉన్నాయండి. సో ఎవ్రీ ఇయర్ అనేది మనకు పేపర్ ప్యాటర్న్ అనేది ఇంక్రీజ్ అవుతే వస్తుంది తప్ప డిక్రీజ్ అనేది ఉండదు. సో ఇది మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటంటే మనకు ఇక్కడ 100% 2023, 24, 25 కూడా ప్రతి షిఫ్ట్ లో అడుగుతున్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక్కొక్కసారి ట్రైన్ లెంత్ అడుగుతాడు, లేదంటే టైం అడుగుతాడు. కానీ ఇక్కడ మనకి ఇది వేగాన్ని అడిగారు. చూద్దాం క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. A train of length 810 meters crosses another train 1,220 meters in 29 seconds. Both the trains are running in the opposite direction. If the speed of the both trains is same, then what is the speed of the train? ఏమి లేదు నాన్న. 810 మీటర్ల పొడవున్నటువంటి ఒక రైలు అట 1,220 మీటర్ల పొడవున్న రైల్ని 29 సెకండ్లలో దాటేసింది. అది కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ. మళ్ళీ 2 రైళ్ల యొక్క వేగాలు సమానం అయినా అందులో రైలు వేగం ఎంత అంటున్నాడు. మనకి ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే నాన్న, టైమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ట్రైన్ లైన్స్. సమ్ ఆఫ్ నాన్న ట్రైన్ లైన్స్ అంటే 2 రైళ్ల పొడవుల మొత్తం బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ మనం తెలుగులో ఏమంటాం అంటున్నా, సాపేక్ష వేగం అనాలి మిత్రమా. తెలుగులో రిలేటివ్ స్పీడ్ ని సాపేక్షం, 2 రైళ్ల పొడవుల మొత్తం బై సాపేక్ష వేగం అన్నట్టు. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు టైం ఆల్రెడీ ఇచ్చాడు నాన్న, 29 మీటర్స్ అని ఇచ్చాడు, 29 సెకండ్స్. అయితే మరి వేగం కావాలి. ఆ 2 రైళ్లు కూడా ఎలా ప్రయాణిస్తున్నాయి నాన్న? ఎదురెదురుగా ప్రయాణిస్తాయి. లైక్ దిస్, ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి కదా, అంటే పక్క పక్క ట్రాక్స్ అన్న, యాక్సిడెంట్ ఏం కాదు. సో దీన్ని x మీటర్ పర్ సెకండ్, దీన్ని కూడా x మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. మరి ఆపోజిట్ లో ఉన్నప్పుడు నాన్న రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఆపోజిట్ లో ఉన్నప్పుడు సాపేక్ష వేగం ప్లస్ అవుతుంది, సేమ్ డైరెక్షన్ లో మైనస్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, ప్రతిసారి ప్రతి పేపర్ లో చెప్తున్నాను. ఓకేనా? మరి 29 సమ్ ఆఫ్ ట్రైన్ లైన్స్ నాన్న ఇక్కడ 810 and 1,220 031 3030 సరే 2030. ఎందుకంటే 800 1200 2000 2030. సో 2030 అండ్ రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ లో ప్లస్ x ప్లస్ x 2x. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం నాన్న, క్యాన్సిలేషన్ కొంచెం నీట్ గానే చూద్దాము. సో క్యాన్సిలేషన్ చేసాము, ఇక్కడే చేస్తున్నాను నేను. 2 1 0 2 1 5 1015. సో 29 అనేది నాన్న మనకు ప్రైమ్ నెంబర్ నాన్న. 29 అనేది ప్రైమ్ నెంబర్. సో మనకు డైరెక్ట్ 1015 ని 29 తో డివైడ్ చేయండి. సో ఒకవేళ నువ్వు 5లో కాదు 7 5లో తీసుకుంటే మనకు 100 దాటిపోతుంది. సో 3లో తీసుకుందామా? 3లో తీసుకుంటేనా 60 + 36. ఓకే, 60 + 27 87 వస్తుంది ఇక్కడ. సో 87 అంటే మనకు 101. 4లో చూద్దాము, 80 దాటుతుంది. ఓకే, 3లో చాలనా. సో 9 3 27. సో 3 2 6 7 8. సో 87 నాన్న. ఇక్కడ 87 అంటే నీకు ఎంత మిగులుతుంది అంటే 14 మిగులుతుంది. 14 మిగులుతుంది. సో మనకు 14. ఓకే, 13 14 5. సో మనకు 5లో చూద్దాం. సో 5లో సో 145 సరిపోయింది. సో 29 1 29 35 లో నాన్న. సో ఫైనల్ x ఈజ్ ఈక్వల్ నాన్న 35 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. మరి ఆప్షన్ లో 35 మీటర్ పర్ సెకండ్ అనేది మనకు లేదండి. ఆప్షన్ లో 35 మీటర్ పర్ సెకండ్ లేదు. మరి మీటర్ పర్ సెకండ్ దాన్ని
కిలోమీటర్ పర్ అవర్ లకు మార్చాలంటే మనం 18/5 తో మల్టిపుల్ చేయాలని ప్రతిసారి మనకు చెప్తున్నాం నాన్న. సో ఇక్కడ మరి ఇక్కడ ఒకసారి చూస్తే 70 7 అంటే 126 కిలోమీటర్ పర్ అవర్. రెండు రైళ్ల యొక్క స్పీడ్ కూడా ఇదే. ఏమీ లేదు నాన్న, మనకు మీటర్ పర్ సెకండ్ వచ్చిందని KMPH లోకి మార్చాలంటే 18/5 తో మల్టిపుల్ చేయాలి. ఓకేనా? 18/5 కూడా ఎలా వచ్చిందంటే నాన్న మనకి 3600 సెకండ్లు ఉంటాయి గంటకు. అలాగే 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు 18/5 వస్తుంది. ఓకేనా? రైట్. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. A table is sold at a discount of 35%. If the market price of a table is 2400, what is the selling price? అంటే ఒక టేబుల్ యొక్క ప్రకటిత ధర 2400, డిస్కౌంట్ 35% ఇస్తే దాని యొక్క అమ్మకపు ధర ఎంత అని అడిగాడండి. మరి మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఎల్లప్పుడూ కూడా 100% అండి. దాన్ని తెలుగులో ముద్రిత ధర, ప్రకటిత ధర, వాస్తవ ధర అంటాం. మరి 35% డిస్కౌంట్ ఇచ్చామంటే మనము ఎంత శాతానికి అమ్మినట్టంటే నాన్న ఇక్కడ 65% అమ్మడం జరిగింది. ఓకేనా? సో ఆల్రెడీ మనకు 100% ఈజ్ ఈక్వల్ నాన్న 2400. సో వి వాంట్ 65%. హౌ మచ్? సో క్రాస్ మల్టిప్లికేషన్ లో మనకనేది ఆన్సర్ వస్తుంది మిత్రమా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నేనైతే సింపుల్ గా 650 60 30 260 0 16 6 12 14 మనకి ఎంత వస్తుందంటే 1560. వావ్. సో ఫైనల్ ఇది మనకు 1560 వచ్చేసింది. సో 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే నా క్యాలిక్యులేషన్ వేరే లేండి. నేనేం చేస్తున్నా అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. మీకు అది కొంత టైం అనేది పడుతుంది మిత్రమా, కొంత టైం అనేది మీకు పడుతుంది. అందులో ఇబ్బంది ఏం పడకూడదు. ఓకేనా? రైట్. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 44 jars is equal to selling price of 24 jars. What is the profit percentage in the transactions? ఏమి ఇచ్చారు మిత్రమా ఇక్కడ? 44 జార్స్ కొన్న వేళ 24 జార్స్ అమ్మిన వేళకు సమానం. సో ఈ ఓల్డ్ ట్రాన్సాక్షన్ లో లాభ శాతం ఎంత అంటే ఇక్కడ CP of 44 jars is equal to selling price of 24 jars. మరి దీని ఇతల పట్టుకొస్తే ఏమవుతుంది తెలుసా? CP by SB. సో ఇది అవతలకి వెళ్తే బై అవుతుందన్న 44. సింపుల్ గా చెప్తున్నానండి ఇది మీకు. సో ఏమి లేదు, కాస్ట్ ప్రైస్ 24 అనుకో, సెల్లింగ్ ప్రైస్ 44 అనుకో. కాస్ట్ ప్రైస్ 24, సెల్లింగ్ ప్రైస్ 44. దెన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ అన్న 44 లో 24 పోతే 20 ప్రాఫిట్ అనుకోండి. క్లియర్ అన్నా? సో 44 అమ్మిన ధర అనుకోండి, కాస్ట్ ప్రైస్ 24 అనుకోండి. సో 24 పోతే 20, అది ప్రాఫిట్ అనుకోండి. మరి లాభ శాతానికి ఫార్ములా, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటమ్మా? ఇక్కడ ప్రాఫిట్ బై అంటే లాభము బై కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ ఇంటూ 100 కదా నాన్న. మరి ప్రాఫిట్ వచ్చేసి మనకు 20, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 24 మిత్రమా ఇంటూ 100 నాన్న. సో ఒకసారి చూద్దాం నాన్న. 4 5 4 6. సో అదే విధంగా 2 50 2 3. సో ఫైనల్ గా మనకు 250/3 ఉంటుంది. సో 3 ఎంబుల 24, 1 0 నాన్న, 3 3 9, 1 మిగులుతుంది. అంటే 83.333% వస్తుంది. బట్ మనం 2 డెసిమల్స్ ని కరెక్ట్ చేస్తే ఆప్షన్ 1 లో మనకి 83.3% అనేది ఉండడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సింపుల్, ఓన్లీ 1 స్టెప్. ఇది ఒక్కటే మీకు కావాల్సింది. ఆకాష్ బై ఏ మొబైల్ 15,000, sell to Neha 20% profit. Neha again sold to Rohit 15% profit. Rohit broke the mobile and sold to Karan 25% loss. Find amount paid by Karan. సో మిత్రమా ఇక్కడ ఒకసారి చూడండి. ఆకాష్ ఒక 15,000 పెట్టి మొబైల్ కొని నేహా అనే అమ్మాయికి 20% లాభానికి అమ్మాడు. అదేవిధంగా నేహా రోహిత్ కి 15% లాభానికి అమ్మడం జరిగింది. రోహిత్ దాన్ని 2 ముక్కలు చేశాడమ్మా, పగలగొట్టి కరణ్ కి 25% నష్టానికి అమ్మాడు. కరణ్ ఎంత పే చేశాడు? ఏమీ లేదు నాన్న, మొబైల్ ఇక్కడ 4 వ్యక్తులు మారిందండి. సో ఫస్ట్ ఆకాష్ నుంచి నాన్న ఎవరి చేతికి వెళ్ళింది? నేహా చేతికి వెళ్ళింది. నేహా చేతి నుండి రోహిత్కి వెళ్ళింది, ఫైనల్ గా కరణ్కి వెళ్ళిందండి. మరి ఆకాష్ ఎంత కొన్నాడమ్మా?
15,000 కొన్నాడు. మరి ఎంత శాతానికి అమ్మాడంటే మనకు 20% లాభానికి అమ్మాడు. నేహ 120/100 వేసుకోవాలన్న. లాభం అన్నప్పుడు యాడ్ చేసుకోవాలి 100కు. నేహ మళ్ళీ చేసేది 15% లాభానికి అమ్మింది కాబట్టి 115/100 వేసుకోవాలి. మరి రోహిత్ ఏం చేశాడంటే 2 ముక్కలు చేసి కరణ్కి 25% నష్టానికి అమ్మాడమ్మా. 100 పోతే 75% అమ్మడం జరిగింది. మరి కరణ్ ఎంత పే చేశాడు కావాలి. ఓకేనా? సో ఫస్ట్ 4 సున్నాలకు 4 సున్నాలు క్యాన్సిల్ చేయండి. సో అదేవిధంగా 25 మూళ్ళ 25 నాళ్ళ 4 4 అంటే 25 మూళ్ళ 25 నాళ్ళ అగైన్ 3 మిగులుతుందని ఇక్కడ 3 మూళ్ళ 9 15 15 × 9 అంటే మనకు 135 వస్తుంది ఇంటూ 115 వస్తుంది అన్న. సో ఒకవేళ చూడండి మీకు అన్ని యూనిట్ ప్లేస్లలో కూడా 5 ఉంది. సో కంపల్సరీ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే 135. సో నేనైతే ఓకేలేండి మనం చేస్తేనే బెటర్ అనిపిస్తుంది కదా. సో 115. సో 5 5ల 25 5 మూళ్ళ 15 17 5 1 5 675 అండి. సో మనకి ఇది 135 అవుతుంది. మళ్ళీ 1 టేబుల్ లో చూసుకుంటే 135 అవుతుంది మిత్రమా. సో 5 7 5 12 6 3 9 10 15. సో చివరిలో 520 అన్నిట్లలో ఉంది కదా. సో 525 అనేది ఇక్కడే ఉండిపోయింది ఆన్సర్. సో మిగిలిన 2 మెథడ్స్ కూడా చేద్దామంటే ఇబ్బంది ఏం లేదు నాన్న. సో 6 3 9 10 15. సో 5 1 15,525 రూపీస్ కరెంట్ పే చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది మనకు డిస్కౌంట్ లోనే అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్. అందుకే నెగ్లెక్ట్ చేయకూడదు ఆ టాపిక్ ని. యావరేజ్ ఆఫ్ 31 రిజల్ట్స్ ఈజ్ 204. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 16 రిజల్ట్ ఈజ్ 219. and the average of last 16 results is 185. then what is the 16th result? అప్పుడు ఏమీ లేదు నాన్న. ఫస్ట్ ఏం చేయాలంటే 31 సంఖ్యల సగటు 204, అందులో మొదటి 16 సంఖ్యల సగటు వచ్చేసి 219, చివరి 16 సంఖ్యల సగటు వచ్చేసి 185 అయినా 16వ సంఖ్య ఎంత అని అడిగారండి. ఫస్ట్ మనకి 31 సంఖ్యల అంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అయితే సమ్ ఆఫ్ ఫస్ట్ 16 నెంబర్స్. ఫస్ట్ 16 నెంబర్స్ అంటే మొదటి 16 సంఖ్యల మొత్తం కావాలన్నా అప్పుడు ఏం చేయాలంటే 219ని 16తో ఇంటూ చేయండి. ఎందుకంటే నాన్న యావరేజ్ ని నెంబర్ ఆఫ్ నెంబర్స్ తో మనం మల్టిపుల్ చేస్తే సమ్ వస్తుంది. చేద్దాం మిత్రమా. సో 6 9 54, 6 1 6 11, 6 2 12 13. ఓకేనా? సో మనకు ఇది 219 వస్తుంది. సో 4 10 5 3. సో మొదటి 16 సంఖ్యల మొత్తం మనకి ఎంత అవుతుందంటే 3504. చివరి 16 సంఖ్యల మొత్తం లాస్ట్ సమ్ ఆఫ్ లాస్ట్. ఓకేనా? సమ్ ఆఫ్ లాస్ట్ 16 నెంబర్స్. సో మనకు దాని యొక్క యావరేజ్ కూడా ఇచ్చాడు 185 × 16. అది కూడా చేద్దాం నాన్న. సో 185 × 16. సో 6 5 30, 6 8 48, 49, 50, 51 తీసుకున్నాను. 6 1 6 11. సో ఇప్పుడు 185 చేస్తున్నాను. 0 6 9 2960. చివరి 16 సంఖ్యల మొత్తం ఎంతంటే నాన్న 2960. ఇప్పుడు మొత్తం 32 సంఖ్యల మొత్తం చూద్దాం నాన్న. అంటే చివరి 16 సంఖ్యల మొత్తం ఫస్ట్ 16 సంఖ్యల మొత్తం యాడ్ చేసేస్తున్నాను. అప్పుడు మొత్తం 32 సంఖ్యల మొత్తం వస్తుంది. 4 6 14. సో 3 3 6 6000 అంటే 464. ఇదేంటంటే మొత్తం 32 సంఖ్యల మొత్తం. అరే స్వామి శరణం, మనకు ఉన్నాయి 31 సంఖ్యలే కదా నాన్న. అంటే ఇందులో ఒక సంఖ్య 16వ సంఖ్య అనేది ఇందులో కౌంట్ చేయబడింది, ఇందులో కూడా కౌంట్ చేయబడిందండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ 31 నెంబర్స్ తీసుకుందాం. సమ్ ఆఫ్ 31 నెంబర్స్. సో ఎంత వస్తుందంటే నాన్న 204 × 31 చేయాలి. ఇక్కడ మనం చూద్దాం. 204 × 31. సో మనకు 204 ఇంటూ నాన్న మనకి 612 వస్తుంది ఇక్కడ. సో 612. సో 4 2 3 6. ఇదేంటంటే నాన్న మనకి 31 సంఖ్యల మొత్తం అన్నట్టు. మరి 32 సంఖ్యల మొత్తం నుండి 31 సంఖ్యల మొత్తం తీసేస్తే మనకు 16వ సంఖ్య వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే రెండిట్లలో 16వ సంఖ్య కౌంట్ అయింది. సో ఇందులో నుంచి నాన్న 6324 తీసేయండి మిత్రమా. 4లో 4 పోతే 0, 6లో 2 పోతే 40, 4లో 3 పోతే 140. సో 4th ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అయిందండి. 4వ ఆప్షన్ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం మిత్రమా.
సో మనకు ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ మాత్రం క్యాలిక్యులేషన్ లో కొంచెం ఎక్కువ టైం పడుతుందన్న, కానీ మిగిలిన వాటికి మాత్రం 30 సెకండ్లు 20 సెకండ్లలో చేసుకోవచ్చు. అక్కడ మనకు టైం అనేది సేఫ్టీ అవుతుంది. దాన్ని ఇలా క్యాలిక్యులేషన్ ఎక్కువగా దగ్గర యూజ్ చేయాలి. ఇఫ్ ఏ నెంబర్ 456388 is divisible by 11, then what will be value of a? సో ఇక్కడ 45 63 a 8 ఇచ్చాడు అన్న. అది 11 తో డివిజిబుల్ అవుతున్నప్పుడు ఏ ప్లేస్ లో ఉండాల్సినటువంటి ఫలిత అంకె ఏది అంటే డిజిట్ ఏంది? 11 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసా నాన్న మీకు? ఏంటి నాన్న అంటే 11 యొక్క భాజనీయ సూత్రం ఏంటి అంటే మనకి ఇచ్చినటువంటి సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అలాగే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ అనేది 0 లేదా 11 రావాలి. ఓకేనా? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ యొక్క డిఫరెన్స్ 0 లేదా 11 రావాలి. అంటే సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తం మధ్య వ్యత్యాసం 0 లేదా 11 వస్తే సరిపోతుంది. చూద్దాం ఇప్పుడు ఇది 4 5 6 3 8. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ 4 + 6 ఎంతనా 10 10 + a 10a అవుతుంది నాన్న ఇది. సో 5 + 3 ఎంతనా 8 8 + 8 ఇది ఎంత అవుతుందంటే 16 అవుతుంది నాన్న. ఓకేనా? 5 4 + 6 10 ఏ 10 5 + 3 8 8 16. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నానా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నానా మనకి 0 రావాలి. సో దీనికి 0 రావాలంటే ఏ ప్లేస్ లో ఎంత ఉండాలి చెప్పండి అమ్మా? ఎందుకంటే 16 - 10 + a = మనకి ఎంత రావాలంటే 0 రావాలి నాన్న. మరి ఎంత వస్తే మనకు 0 అవుతుందంటే నాన్న ఇక్కడ 16లో 10 పోతే నాన్న మనకి ఎంత వస్తుంది 6 నాన్న ఇక్కడ. సో అంటే మనకు 16లో అటు తీసేసిన ఏం కాదు, ఇటు తీసేసిన ఏం కాదన్న. సో మనకు 16లో నుంచి మనకు ఇక్కడ ఎంత ఉండాలన్నా 0 రావాలంటే 6 ఉండాలన్న. ఈ ప్లేస్ లో 6 అనేది ఉండాలి, అంతే కదా? సో 16లో 10 పోతే 6. సో ఏ ప్లేస్ లో మనకు 6 ఉండాలి. లేదంటే చూద్దాం. సో -10 - a = 0. సో మనకు 6 a = 6 ఉంటే సరిపోతుంది నాన్న. అప్పుడే కదా ఇక్కడ 16 అవుతుంది డిఫరెన్స్ 0 అవుతుంది, 11 తో పోతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. డివిజిబిలిటీ రూల్స్ మెయిన్ నాన్న. చాలా మంచి క్వశ్చన్ అనేది ఒకటి మనకు అడుగుతారు అక్కడ, ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు SSCGD లెవెల్లో ప్రిపేర్ అవుతే MTS కూడా యూజ్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. A has 155 pencils, B has 195 pencils, C has 175 pencils. Then find the average number of pencils with ABC. A వద్ద 155 పెన్సిల్స్ ఉన్నాయి, B వద్ద 195 పెన్సిల్స్ ఉన్నాయి, C వద్ద 175 పెన్సిల్స్ ఉన్నాయి. సగటున ఏబిసిల దగ్గర ఉన్న పెన్సిల్ కనుక్కోండి. మరి ఇక్కడ ఈ యావరేజ్ అంటే ఏదంటే నాన్న సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై అంటే రాశుల మొత్తం బై నాన్న రాశుల సంఖ్య మనకు తెలుసు, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో రాశుల మొత్తం బై నాన్న రాశుల సంఖ్య అంటే యావరేజ్ = నాన్న సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. మరి ఒకసారి చూద్దాం నాన్న ఇక్కడ 155 195 175. సో మనకు 15 10 17 22. సో 525 అంతే కదా? 15 10 17 20 22. ఓకే, మొత్తం ఏంటంటే 525 పెన్సిల్స్ ని ముగ్గురికి సమానంగా పంచాలండి. అదే మనకి ఇక్కడ. సో ముగ్గురికి సమానంగా పంచితే 3 1 3 2 మిగులుతుంది 2. సో 3 7 21. సో 175. మరి ఆప్షన్ లో 175 ఎక్కడ ఉందో చూడండి అమ్మా. సో 175 ఎక్కడ ఉందో చూడండి. సో మనకు 175 అనేది ఇక్కడ ఉంది. షార్ట్ కట్ కూడా ఉంది కానీ మనకి ఇప్పుడు నేను చెప్పండి మిత్రమా. సో అందరు రిసీవ్ చేసుకోలేరు, ఎందుకంటే 155కి 175కి గ్యాప్ ఎంత? సో గ్యాప్ ఎంత నాన్న ఇక్కడ చూద్దాం 195. సో ఇడికి గ్యాప్ 20, ఇడికి కూడా గ్యాప్ 20. 155 175 గ్యాప్ 20 అండ్ 175కి 195 గ్యాప్ 20. ఇలా గ్యాప్ సేమ్ ఉన్నప్పుడు ఇదే మనకు సగటు అవుతుంది, డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఇదే మనకు సగటు అవుతుంది మిత్రమా. ఒకవేళ డిఫరెన్స్ సేమ్ లేకుంటే రెగ్యులర్ మెథడే, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, రాశుల మొత్తం బై నాన్న రాశుల సంఖ్య. సో అదే విధంగా లాస్ట్ ప్రాబ్లం చూద్దాం నాన్న ఈ షిఫ్ట్ లో. ఫైండ్ ద వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5852 డివైడెడ్ బై 11 41 into 3 plus 57. సో బాడ్ మాస్ కి వెళ్ళిపోదాం మిత్రం ఇక్కడ. సో బాడ్ మాస్ బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్ మనకు తెలిసిందే 58 52/11. సో ఇక్కడ డైరెక్ట్ చేసుకోవచ్చు మనం. 3 1 3. సో 123
ప్లస్ 57. ఓకే చూద్దాం. 11 5 జా 55 నానా. సో 3 5 ఉంటుంది. 11 3 జా 532. సో డివిజన్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ చేసాను, నో ప్రాబ్లం ఈ సందర్భంలో. సో నెక్స్ట్ మనం ఎడిషన్ చేయాలన్నా. దేనికి ఎడిషన్ చేయాలి? 532 123 57 ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ కి చేయాలి. సో 532 ప్లస్ 57 అంటే 7 2 9 నానా 8 589. సో 589 నుంచి ఫైనల్ గా మనకు 123 తీసేయండి. సో 9లో 3 పోతే 6, 8లో 2 పోతే 6, సో 5లో 1 పోతే 4. సో 466 అనేది ఇక్కడ ఉండడం జరిగింది మిత్రమా. ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకు 1వ తారీఖు మార్చి 2024 షిఫ్ట్ 2 కు సంబంధించి ఆర్థమెటిక్ విభాగంలో అడిగినటువంటి 20 క్వశ్చన్స్ తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఎనీవేనా, సో ఇక్కడ మనం అయితే షార్ట్ కట్ చూసాము, కాన్సెప్ట్ చూసాము, ఆప్షన్స్ పరంగా చూసాము. సో ముందు కూడా మరిన్ని ప్రీవియస్ పేపర్స్ తో మీ ముందుకు వస్తాను. అక్కడ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తాను. అండ్ ఎవరైతే మనకు SSCGD ప్రిపేర్ అవుతున్నారో ప్రతి అభ్యర్థి కూడా సైనిక నుంచి ఆల్ ది బెస్ట్ నాన్న. సో నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. జై హింద్ మిత్రమా అండ్ జై భారత్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ అలాట్.